సార్ నమస్కారం సార్. సార్ గత కొన్ని రోజుల నుంచి కూడా అల్లు అర్జున్ గారి పైన సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడం, లేకుంటే విష ప్రచారం జరుగుతుంది అని చెప్పేసి అనడం ఇవంతా కూడా చూస్తున్నాం. అంటే ఎందుకు అల్లు అర్జున్ గారి పైన ఈ విధంగా ట్రోలింగ్, విష ప్రచారం జరుగుతున్నాయి? ఒక ఆర్టిస్ట్ కూడా అల్లు అర్జున్ అభిమానుల్ని కొడతాడు, చిన్న చిన్న ఆర్టిస్ట్‌ని కొడతాడని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో స్టేట్మెంట్ ఇవ్వడం, ఇదంతా కూడా కాంట్రవర్సీ క్రియేట్ అవుతున్నాయి సార్. అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేస్తున్నారా? అసలు ఎవరి విష ప్రచారం చేయిస్తున్నారని చెప్పేసి ఆయన అభిమానులు అయితే ఒక కంగారులో, కన్‌ఫ్యూజన్‌లో ఉండడం చూస్తున్నాం. మరి దీని వెనక ఎవరున్నారు? ఏం జరుగుతుంది అల్లు అర్జున్ గారికి? మీరేం చెప్తారు సార్? అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుంచి మద్దతు ఆయన అభిమానులు లేడు అనేది గత కొంతకాలంగా ఎస్టాబ్లిష్ ఒక వార్త, ఒక నేరేటివ్ ని ప్రజల మనసులో గుర్తించుకోవడానికి, ప్రేక్షకుల మనసులో గుర్తించడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. దానికి సంబంధించి అన్ని వలస ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. స్పీక్ లో ఆయన వేరే సినిమా ప్రమోషన్ లో ఒక ఈవెంట్ లో పాల్గొన్న సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఒక క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే సినిమాలు ఎవరి ప్రయాణంలో వాళ్ళు ఉన్నారు, అయితే ఇష్యూ వచ్చినప్పుడు ఒకరికొకరు ఎలా సపోర్ట్ చేసుకుంటారో నాకు తెలుసు అన్నారు. అది వాస్తవం. అంటే ఇష్యూ బేస్డ్ గా వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే, ఒక ఫ్యామిలీకి ఇబ్బంది వస్తే ఇంకో ఫ్యామిలీ ఖచ్చితంగా ఆడుకోవడానికి వస్తుంది. ఇది వాస్తవం. దీంట్లో పెద్ద అభిప్రాయాలు ఉండాల్సిన అవసరం లేదు. రెండు అనవసరమైన స్పెక్యులేషన్స్ ఎక్కువ వస్తున్నాయి అల్లు అర్జున్ గురించి అనేది కూడా మాట్లాడారు. అందులో ప్రధానంగా మాట్లాడేది ఏంటంటే షూటింగ్కి సంబంధించి అల్లు అర్జున్ పాట చాలా తప్పుగా ఒక 10 మ్యాక్సిమం మెజారిటీ భాగం అతని మీద ఉంది. సన్నివేశాల చిత్రీకరణ ఉంది. ఆయన ఇతర సినిమాల్లో బిజీగా ఉండటం, ఈ డేట్స్ కేటాయించడంలో కొంత తడబాటు జరుగుతుంది, క్లాష్ వస్తుంది. ఆ క్లాష్ సంబంధించిన క్లారిటీ వచ్చిన తర్వాత, అది క్లియర్ చేసిన తర్వాత అర్జున్ అలాగే డెడికేటెడ్ గానే ఉన్నారు కాబట్టి అతన్ని పిలవాలి. అందుకని అది కంప్లీట్ అయ్యే వరకు ఇప్పుడు వెకేషన్ ఇచ్చాడు. ఆ వెకేషన్ సందర్భంగా ఆయన కొంచెం ఘటన సిచ్యువేషన్ బాగా వెళ్ళాడు. ఇది పెరుగుతుంది కదా అనేటువంటి ఉద్దేశంతో, అంతే తప్ప ఆయన గడ్డం తీసుకుని సినిమాకి టైం పెట్టాడు అని ప్రచారం చేస్తున్నాడు. ఇది ఇంటెన్షన్ కూడా చేస్తున్న ప్రచారం అని చెప్తున్నాడు. ఇంటెన్షన్ కూడా ఎవరు చేస్తారు ప్రచారం అనేది చేస్తుంది. ఈ ఇంటెన్షన్ ఎవరు ఉంది, ఈ వెనకాల మెగా ఫ్యామిలీ ఉంది అనేది ఇంకొక కాన్ఫిడెన్స్ వాంటెడ్ గా అటెంప్ట్ జరుగుతుంది. ఇతను పాన్ ఇండియా మార్కెట్ లో ఒక కొంచెం హాట్ టాపిక్ గా మారుతున్నాడు, హాట్ ప్రాపర్టీగా మారుతున్నాడు. అక్కడి నుంచి అతన్ని దించాలి అంటే ఆ సీట్ నుంచి అతను దించడం కోసం జరుగుతున్న కార్యక్రమం ఇదంతా అనేది. ఇలా రకరకాల కాన్స్పిరసీ థియరీస్ నడుస్తున్నాయి. ఇదంతా కూడా పబ్లిసిటీకి ఉపయోగపడుతుంది అనుకుంటాడు. మైత్రి మూవీ మ్యాటర్స్ మంచిగా బస్సు వ్యక్తి నడుస్తుంది మన సినిమా మీద. ఈ సినిమా ఉంటుందా ఉండదా, దీనికి పార్ట్ 3 ఉంటుందా ఉండదా, రకరకాలు మాట్లాడుతున్నారు. చర్చలో ఉండటం అనేది మంచిదే అనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరు కూడా అధికారిక సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. సుకుమార్కి అల్లు అర్జున్కి పెట్టుకుంటే ఒక స్పెక్యులేషన్. ఏది ఏమైనప్పటికీ డిసెంబర్లో సినిమా రిలీజ్ చేయడం వాళ్ళకి అవసరం. రకరకాల కారణాల పాటు డిలే అయింది ప్రాజెక్ట్. ఇది కంప్లీట్ చేసుకుంటే 2 ప్రాజెక్టులు చేయాల్సిందే. ఒకటి తెలుగు శ్రీనివాస్ చేయబోయేటువంటి శ్రేష్ఠాయిలో చెబుతున్నటువంటి ఒక పాన్ ఇండియా సబ్జెక్ట్ మీద వెళ్ళాలి. అలవైకుంఠం తర్వాత సినిమా జరుగుతుంది. ఇప్పుడు అది ఇప్పుడు ఎవరో కూడా తెలుగు మార్కెటింగ్ సినిమా చేయట్లేదు, లోకల్ మార్కెట్ సినిమా చేయట్లేదు. వాళ్ళ రెన్యూవేషన్ వర్కౌట్ అవ్వదు లోకల్ మార్కెట్ సినిమా. అంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ సినిమా చేయాలనుకుంటే వెలుగుతున్న శ్రీనివాస్ అయినా పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే ప్రొడ్యూసర్ వర్కౌట్ అవుతుంది, లేకపోతే లేదు. అందుకని అనివార్యంగా ఏ హీరోతో చేయాలనుకున్నా, ఎన్టీఆర్తో చేయాలనుకున్నా, లేకపోతే ఎవరికి నిఖిల్ లాంటి హీరోతో చేయాలనుకున్నా పాన్ ఇండియా కడే తీసుకెళ్ళాలి. వితౌట్ పాన్ ఇండియా స్టోరీ ఏ హీరో కూడా కథించడానికి సిద్ధంగా లేదు. దానితో సహా లోకల్ మార్కెట్ కథం చేసేటువంటి హీరోలు ఎవరు లేరు.
అందుకని అనివార్యంగా ఒక ప్రాజెక్ట్ మక్లీ ప్రాజెక్ట్ ఒకటి వెళ్ళిపోయింది అంటున్నారు. దాన్ని వెనక్కి తెచ్చుకునే కార్యక్రమం ఒకటి ఉంది. అదో ఆలోచన. సో ఇవన్నీ ముందుకెళ్ళాలంటే ఈ ఉత్పాదన తాలూకా ప్రాజెక్ట్ సంబంధించి ఒక క్లారిటీ రావాలి. అతి త్వరలో అంటే ఆగస్టు నెలలో దానికి సంబంధించినటువంటి ఒక అధికారిక ప్రకటన ప్రొడ్యూసర్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది. అంటే రిలీజ్ డేట్ సీరియస్ గా అనౌన్స్ చేసి ఇది లాక్ చేశారు మేము డేట్ అని చెప్పాలి. ఆగస్ట్ లో చెప్తే వాళ్ళకి ఇంకా 4 నెలలు టైం ఉంది. అప్పుడు ఇతర ప్రచారాలు నడుస్తాయి. అప్పటి వరకు ఈ కన్ఫ్యూజన్ స్పెక్యులేటివ్ స్టోరీ వాంటెడ్ గానే నడుపుతున్నారనేది నా ఉద్దేశం. మెగా ఫ్యామిలీ నుంచి ఈ స్టోరీస్ నడపడానికి అలాగే ఒక్కటే అంటే ఒకటే ఇందాక నేను చెప్పినప్పుడు ఒక స్పెక్యులేటివ్ స్టోరీ ఏంటంటే ఆయన్ని ఆ మార్కెట్ నుంచి డౌన్ చేసి అక్కడికి రామ్ చరణ్ ఎక్కించాలి అనే వ్యూహంలో మెగా ఫ్యామిలీ నుంచి ఈ కాన్స్పిరసీ జరుగుతోంది అనేది ప్రజలందరూ సంతృప్తిగా ఫీల్ అయ్యేటువంటి ఒక స్టోరీ, ఒక నెరేటివ్. కానీ ఆ నెరేటివ్ లో వాస్తవం ఉందా అంటే ఉండే అవకాశాలు తక్కువ లేదు. ఎందుకంటే అల్లు అరవింద్ గారు రెగ్యులర్గా ప్రతి ఒక్కరిలోని గుడ్ రిలేషన్స్ లోనే ఉన్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ తో వారు మన నిర్మాతగా వెళ్ళి మాట్లాడించాడు. తర్వాత కూడా ఆయనతో 2 సందర్భాలు కలిశాడు. అయితే చిరంజీవి గారి కుటుంబ వేదికలో అల్లు గారిని కనిపించలేదు అనేది ఈ స్పెక్యులేటివ్ స్టోరీస్ అన్నింటినీ ఒక వెన్నెముక. అదే అల్లు అరవింద్ గారు అక్కడికి వెళ్ళి నిర్మాతలతో పాటు వెళ్ళి ఆయన కలిసి ఆ సమావేశంలో ఏం జరిగిందో ప్రపంచాన్ని వెల్లడించింది ఆయన మైకు ముందు నిలబడు. ఆ మేరకు ప్రాధాన్యత ఇచ్చినట్టే లేదా అక్కడ అరవింద్కి ఆ యాంగిల్లో ఎందుకు చూడడం ప్రకాశం స్వయంగా వెళ్ళాడు ఆయన పవన్ కళ్యాణ్తో. ఇది కూడా చెప్పాలి కదా. దాన్ని చెప్పడంతో పాటు ఒక సంఘటన ప్రస్తావించి ఇంకో సంఘటన ఉపయోగించేలాగా. అందుకని ఆ కుటుంబాల మధ్య అంటే ఎవరి గుర్తింపు కోసం వాడు పాపులర్ సమయంలో కొంత ఘర్షణ ఉంటూ అది ఉంది, అది వాస్తవమే. కానీ ఈ లెవెల్లో గ్రాప్ అంటే వాళ్ళని వాడడం ద్వారా తాను ఎక్కాలి అనుకునేంత పరిస్థితి అయితే లేదు, అంత గ్రెడ్జెస్ లేదు. కాబట్టి జరుగుతున్నటువంటి స్పెక్యులేటివ్ స్టోరీస్ అన్ని వ్యూవర్స్ అటెన్షన్ ని గ్రాప్ చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలుగానే చూడాల్సి ఉంటుంది. డెఫినెట్ గా వాళ్ళు ఆ ప్రాజెక్ట్ క్లోజ్ చేస్తారు. రిలీజ్ డేట్ అనౌన్స్ అవుతుంది ఆగస్ట్ లో. అనౌన్స్ అయిన తర్వాత నెమ్మదిగా వీటన్నింటినీ రివీల్ చేసుకుంటూ వెళ్తారు. ఆ రివీల్ చేసుకోవడానికి ఒక రకమైన అనుకూలంగా దాన్ని కోసం మనం చేశారు. ఒకరికాయ చెప్పాడు ఇంకో 6-10 రోజుల్లో ఈ మంత్ అయిపోతే ఆగస్టు యాక్చువల్ డేటు ఆగస్టు 15. ఆ డేట్ వదిలేసుకున్నారు. వదిలేసుకుంటే వేరే సినిమా ల్యాండ్ అయింది. ఏది కన్నప్ప ల్యాండ్ అయిన అవడానికి ముందు ఆ ప్లేస్ లో తీసుకున్నారు. సో ఇప్పుడు అధికారికంగా ఆగస్టు నెలలో ఒక ప్రకటన చేయాల్సిన బాధ్యత అవుతుంది. అది వస్తుంది. ఆ 4 months నెమ్మదిగా సినిమాని ప్రమోట్ చేస్తూ రిలీజ్ చేసుకుంటారు. ఆ రిలీజ్ జరిగే వరకు ఈ స్టోరీస్ పూర్తిగా ఉంటాయి. అంటే సినిమా పరంగా దాడి ఓకే, కాకపోతే అల్లు అర్జున్ పర్సనల్ గా కూడా అంటే ఆయన క్యారెక్టర్ పైన కూడా దాడి చేయడం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఆ మాట్లాడుతున్నది ఎవరు? ఆర్టిస్ట్ ఏ గ్రూప్ తో ఉన్నాడు? అభిమానులు కొడుతున్న వాళ్ళతో బయటకు కావాలి కదా, వస్తుందే కదా. ఇప్పటికీ ఆయన కొడుతుంటే నిజంగానే లేదు. ఇంకో విమర్శ ఉంది అతని మీద. అతను ఏరగంటగా బిహేవ్ చేస్తాడు ఇవన్నీ. అది ఈ పార్టీకి ఎప్పుడో బయటకు వచ్చేయాలి. ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నాయంటే అది కూడా దాని కూడా వ్యూహం ఉంది. అంటే ఒక అటెన్షన్ అతని వైపు డైవర్ట్ చేయటం, అల్లు అర్జున్ వైపు అటెన్షన్ డ్రైవ్ చేయడం. ఈ డ్రైవ్ చేయటం అనేది పాజిటివ్ గానే వాళ్ళు ఉపయోగపడుతుంది. ఇది ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు ఎవరో మాట్లాడాలి లేదు. నిజమే షూటింగ్ లో ఏం జరుగుతుంది అనేది అక్కడ పాల్గొన్న వాళ్ళు మాత్రమే చెప్పాలి. రెండోది ఏం జరుగుతుంది చూస్తుంటే గతంలో లేదు. ఎవరికి తోచిన టైంలో వాళ్ళు వెళ్ళి వాళ్ళ క్యారెక్టర్ తెలుసుకుని వచ్చేది. ఆ వెసులుబాటు వచ్చింది. తీసుకుని వచ్చిన తర్వాత ఆ వెసులుబాటు వాడుకుంటున్నారు అందరూ. ఎవరికి ఎవరు కలిసే టైం కూడా లేదు.
బికాజ్ అర్జున్ అలా ఏం చేస్తారు అనేది వాళ్ళకి ఊహకరణ వ్యవహారం. ఆయన తన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా తర్వాత వాళ్ళతో మాట్లాడటం ప్రపంచాన్ని తెలిసిపోయారు. ఇలాంటి ఘటనలు ఆయన టార్గెట్ చేసి టార్గెట్ చేసి తద్వారా ప్రజల అటెన్షన్ అతని వైపు డైవర్ట్ చేసే వెనకాల కూడా ప్రచార వ్యూహం ఉండే ఛాన్స్ అయితే ఆ కోణంలోనే అర్థం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.